వేణు మారిపోయాడు. వేణు 5వ తరగతి చదువుతున్నాడు. తను ఎప్పుడూ స్నేహితులను వెక్కిరిస్తూ ఉండేవాడు. అలా చేయడం తప్పని ఎంత చెప్పినా అసలు వినేవాడు కాదు. ఒకరోజు రవి తరగతి గదిలోనికి రాగానే అతని చొక్కా మీది మరకలను చూసి నవ్వాడు వేణు. అయినా రవి ఏమీ అనకుండా వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు. ఆ రోజంతా వేణు హేళనగా నవ్వుతూ రవిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మరుసటి రోజు కూడా అలాగే ప్రవర్తించాడా అబ్బాయి. దాంతో రవి చాలా బాధపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి బోరున ఏడ్చాడు. అప్పుడు ఆయన రవిని ఓదారుస్తూ, అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీ దుస్తులన్నీ నువ్వే ఉతుక్కుంటున్నావు. వేణు వెక్కిరించిన ప్రతిసారి ఆ మరకలన్నీ తొందరగా తొలగించుకునే ప్రయత్నం చేశావు. చక్కగా పని నేర్చుకున్నావు. అంటే తన మాటలు నీకు మంచి చేసినట్లే కదా. ఇదొక్కటే కాదు, ఏ విషయంలోనైనా మనం మంచిని మాత్రమే తీసుకోవాలి, అర్థమైందా అన్నారు. అలాగేనంటూ వెళ్ళిపోయాడు రవి. కొన్ని రోజుల తరువాత వేణు గుండుతో బడికి వచ్చాడు. అప్పుడు తరగతిలోని పిల్లలందరూ అతన్ని వెక్కిరించడం మొదలుపెట్టారు. కానీ రవి మాత్రం ఏమీ అనలేదు. దాంతో ఆశ్చర్యపోయిన వేణు, అందరికంటే నేనే నిన్ను ఎక్కువ వెక్కిరించాను. నువ్వు మాత్రం నన్ను ఒక్కసారి కూడా ఏమీ అనలేదు, ఎందుకని అడిగాడు. అప్పుడు రవి నవ్వుతూ, అలా వెక్కిరిస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఎవరితో అలా మాట్లాడకూడదు అనుకున్నా అన్నాడు. అప్పుడు వేణువుకు తన తప్పేంటో తెలిసింది. ఇక అప్పటి నుంచి వెక్కిరించడం మానేసి అందరితో స్నేహంగా ఉండసాగాడు.